దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనలను మనము పరీక్షించుకొని, ప్రభువా నా యందు ఏదైనా తప్పిదం ఉంటే దయచేసి నన్ను క్షమించు ప్రభువా. ఒకవేళ ఆ క్షమాపణ మనము కోరుకోకపోతే ఎలా ఉంటుందో ఈరోజు ఆయన వాక్య భాగంలో నుండి మనతో మాట్లాడతాడు. ఈ సమయంలో మనం యొక్క కూటమిని ఆరంభించుకుందామండి. దేవుని ఆరాధన పరిశుద్ధ సమయము, పరిశుద్ధ సమాజ మందిరంలో దేవుని భయభక్తులు కలిగి మనము మెలకువగా ఆయన వైపు చూస్తూ, ఆయన మన మధ్య ఉన్నాడని భయముతో వణుకుతో ఆయన్ను మనము ఆరాధించాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. సేవకుల యొక్క ప్రణాళిక కాదు, కానీ ఇది దేవుని ప్రణాళిక. అందరము కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో ఈ యొక్క ఆరాధనను మనము ఆరంభించుకుందాము. మనలను మనం పరీక్షించుకోవాలండి ప్రార్థనలో. ప్రభువా, ఈ యొక్క వారమంతా మమ్మల్ని భద్రపరిచి కాపాడి నీ యొక్క పాద సన్నిధికి చూడలేని వారి అనేకుల కంటే మమ్మల్ని మిక్కిలి శ్రేష్ఠులుగా ఉంచినందుకు మీకు వందనాలను చెల్లించుకుంటూ, నీ యొక్క శరీరంలో, నీ యొక్క రక్తంలో పాలు పంచుకుంటున్నాను ప్రభువా. నా యందు ఏదైనా తప్పిదము ఉంటే ఆ యొక్క కలువరి సిలువలో చేయబడిన రక్త ప్రయత్నములో నన్ను కూడా క్షమించి నీ యొక్క శరీరంలో, నీ యొక్క రక్తంలో పాలు పంచుకున్నట్లు నాకు సహాయం చేయమని దేవుని వైపు చూడాలి. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, నీ యొక్క పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ యొక్క పరిశుద్ధ సమాజ మందిరంలో మేమందరము ఏకశరీరులమై చేరి నీ యొక్క నామమును గొప్ప చేయడానికి, మిమ్మల్ని మాత్రమే ఆరాధించడానికి, మిమ్మల్ని మాత్రమే స్తుతించడానికి, మిమ్మల్ని మాత్రమే ఆరాధించడానికి పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో నా తండ్రిని ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధించినట్లు నాకు ఈ యొక్క సమయము అనుగ్రహించినందుకు, కుటుంబంగా మమ్మల్ని తీసుకొచ్చినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ యొక్క పరిశుద్ధ సమాజ మందిరంకు వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. ఇంకా ఎవరైతే రావాల్సిన వారు ఉన్నారో వారందరినీ త్వరపెట్టి సమయమునకు క్షేమకరముగా తీసుకుని రమ్మని మీ యొక్క సన్నిధిలో మనవి చేసుకుంటున్నాం తండ్రి. ఎవరైతే వ్యాధి గుండా, బాధలు గుండా ఇంటి వద్దనే ఉన్నారో వారి కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆశీర్వాదము, స్వస్థత అనుగ్రహించండి ప్రభా. ప్రభునందు నిద్రించిన ప్రియుల కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని ధైర్యపరచండి ప్రభా. వారి కుటుంబాల్లో ప్రభా నిద్రించిన వారి కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ యొక్క రాజ్యంలో వారు ఉన్నారు, మేము నమ్మి స్తుతిస్తున్నాం ప్రభా. కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నవీన్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీరే ఆదరణకర్తగా ఉన్నారు. మీరే పరమ తండ్రి, పరమ భర్తవు, పరమ తల్లివి, మా యొక్క సహోదరుడవు ప్రభా. మీరే మమ్మల్ని ఆదరించాలి తప్ప ఎవ్వరి ఆదరణ మాకు ప్రభా పొందలేం ప్రభా. కనుక తండ్రి, మీరు మమ్మల్ని ఆదరించు దేవుడివై ఉన్నారు, స్వస్థపరచు దేవుడివై ఉన్నారు, పురుకొలిపే దేవుడివై ఉన్నారు. అందును బట్టి మీకు వందనాలు. మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని కనపరచడానికి వచ్చిన ఈ యొక్క సమయమును బట్టి మీకే అధికారంను ఒప్పుకొంచున్నాం తండ్రి. అపవాది మా యొక్క సమయమును దొంగిలించకుండా మేము జాగ్రత్త పడినట్లు మాకు సహాయం చేయండి. భయముతో, వణుకుతో నీ యొక్క సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించినట్లు మాకు సహాయకరంగా ఉంచండి ప్రభా. నీ యొక్క బల్లలో, అనగా నీ యొక్క శరీరము, నీ యొక్క రక్తంలో మేము పాలు పంచుకున్నప్పుడు మమ్మల్ని మేము పరీక్షించుకొని, జాగ్రత్తగా మమ్మల్ని పరీక్షించుకొని మేము అందులో చెయ్యి వేయడానికి పాత్రగా మమ్మల్ని, ఈ యొక్క సంఘంలో ఒక్కొక్క పాత్రగా మమ్మల్ని ఎంచుకున్నందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. పాడే పాటలో, వాయిద్యాల్లో, ఆరాధన వాక్యంలో, బలవర్తమానంలో, ముగింపు అయ్యేంతవరకు నీ అధికారమునకు ఒప్పుకొని ఈ కొద్ది నా స్తుతి ప్రార్థన నా ప్రభువును, నా రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆశ్చర్యకరుడు ప్రభు యేసుక్రీస్తు, ఆశ్చర్యకరుడు ప్రభు యేసుక్రీస్తు, స్తుతింపరండి ఏకముగా కూడి, స్తుతింపరండి ఏకముగా కూడి. ఆహా ఎంతో మనకానందమే, ఆహా ఎంతో మనకానందమే.
చప్పట్లు కొడుతూ పాట పాడదామండి. వచ్చిన పాటలతో అందరము చప్పట్లు కొడుతూ పాట పాడదాము. ఆశ్చర్యకరుడు దయచేసి ఎవరు మౌనంగా ఉండొద్దు. అందరికీ వచ్చిన పాటలతో అందరూ చప్పట్లు కొడుతూ పాడదాం. స్థలమందు సమాధానం నిలుపును మహిమను నింపును. ఈ స్థలమందు సమాధానం నిలుపును మహిమను నింపును. ప్రార్థనలు సఫలము చేసెను. ప్రార్థనలు సఫలము చేసెను. ప్రార్థనలు వినెను ఆశ్చర్యకరుడు. దేవుని దృష్టి చెడ్డనండును. వాక్య సమృద్ధిని మనకిచ్చును. దేవుని దృష్టి చెడ్డనండును. వాక్య సమృద్ధిని మనకిచ్చును. దోషములెల్లను క్షమించును. దోషములెల్లను క్షమించును. దీనులపైకెత్తెను ఆశ్చర్యకరుడు. తండ్రిని సేవించు కుమారుని కనికరించునట్లు కరుణించును. తండ్రిని సేవించు కుమారుని కనికరించునట్లు కరుణించును. వెండిని నిర్మలము చేయు రీతిని వెండిని నిర్మలము చేయు రీతిని తన ప్రజలను చేయును ఆశ్చర్యకరుడు. నీతి సూర్యుడు ఉదయించును. అతని రేఖలు ఆరోగ్యమిచ్చును. నీతి సూర్యుడు ఉదయించును. అతని రేఖలు ఆరోగ్యమిచ్చును. క్రూరిన దూడల గంతువాలే క్రూరిన దూడల గంతువాలే ఆనందించెదరు ఆశ్చర్యకరుడు. ప్రభు యేసుక్రీస్తు ఆశ్చర్యకరుడు. ప్రభు యేసుక్రీస్తు స్తుతింపరండి ఏకముగా కూడి. స్తుతింపరండి ఏకముగా కూడి. ఆహా ఎంతో మనకానందమే. ఆహా ఎంతో మనకానందమే ఆశ్చర్యకరుడు. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనము 13వ వచనము 14వ వచనము అందరము కలిసి చదువుకుందాము. ఏలయనగా హన్న తన మనస్సులోనే చెప్పుకొని చుండెను. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకయుండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా. దేవుడు యొక్క వాక్య భాగాన్ని దీవించి మనకు అర్థం అవునట్లు వడ్డించి మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ మొదటి సమూయేలు గ్రంథము చూస్తే దీని ముందు రూతు గ్రంథం ఉంటుంది, దాని ముందు న్యాయాధిపతులు ఉంటుంది. అధికారికంగా ప్రవక్తల పరంపరను ఇంకా స్టార్ట్ కాలేదు అప్పటికి. అప్పట్లో ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. అతని పేరు ఎవరని చెప్పగలరండి?
ఏలీ. ఎవరో చెప్పినట్టున్నారు. ఒక గొప్ప దైవజనుడు ఆ కాలంలో ఉన్నాడు. ఒక పవర్ఫుల్ మెసేజ్ ఇవ్వగలిగిన ఒక గొప్ప దైవజనుడు, గొప్ప మెసెంజర్, దేవుని సేవకుడు ఏలీ ఉన్నాడు. ఏలీ యొక్క మంచి గుణాలను మనం చూద్దామండి. ఏలీ చాలా హెవీ వెయిట్ ఉన్నాడు, అంటే అధిక బరువు కలిగిన వ్యక్తి. అది మరి బాగా తింటాడని వచ్చిందో లేకపోతే థైరాయిడ్ వచ్చి లావ్ అయ్యాడో తెలియదు, కానీ చాలా బలంగా ఉండే వ్యక్తి. అప్పటికి ఆయనకున్న ఏజ్ చూసుకుంటే 90 పైన సంవత్సరములు కలిగిన దైవజనుడు ఏలీ. అతి బరువు కలిగిన వ్యక్తి ఏలీ. అయితే ఏలీ యొక్క మంచి గుణాలు ఏంటంటే, మందిరానికి అజాగ్రత్తగా వచ్చిన, అనాలోచనగా వచ్చిన ఊరుకునేవాడు కాడు. మన వాడుక భాషలో మాట్లాడుకుంటే దేవుని సన్నిధిని తేడాగా వస్తే చీరేస్తానని అంటాడు. ఇది మన వాడుక భాష. కుర్రోళ్ళు అనగా యవనస్తులు అనాలోచనగా మందిరాల్లోకి వస్తే ఏలీ అంటాడు, ఇదిగో యవనస్తులు మీరు అనాలోచనగా అజాగ్రత్తగా మందిరాల్లోకి వస్తే మీకు వెల్కమ్ ఉండదు, ఓన్లీ ఎగ్జిట్ మాత్రమే అని అనేవాడు. ఇక్కడ హన్నా మన వాక్య భాగంలో మనం చదివిన మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 12, 13, 14, 15, 16 వచనాలు చూస్తే హన్నా దేవునికి మొర్ర పెడతా ఉంటుంది. అక్కడ ఆ కాలంలో ఒక అనాగరిక ఉంది. అదేంటంటే పిల్లలు పుట్టడం కోసం దేవునితో గోజాడేవారు. ఆ పై వచనాలు 11వ వచనం చూస్తే 10వ వచనం చూస్తే బహు దుఃఖక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు అని రాయబడి ఉంది. బహు దుఃఖక్రాంతులై బహుగా ఏడుస్తూ దేవుని సన్నిధిలో మొర్ర పెడతా ఉంటుంది. దేనికోసం అంటే ఒక మగ పిల్లని ఇవ్వమని. 11వ వచనంలో ఉంటుంది, సైన్యములకు అధిపతి యెహోవా. హన్నా ప్రార్థిస్తుంది ఇలాగ, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియ్యక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వాడిని యెహోవా నగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలీ హన్నా యొక్క నోరును కనిపెడుతూ చూస్తున్నాడు. ఆమె మనసులో దుఃఖంతో మాట్లాడుతుంది, పెదాలు మాత్రం కదులుచూ ఉంటే ఏలీ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? 13వ వచనంలో చూడండి, 12 చూద్దాం చూడండి. ఏలయనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొని చుండెను. 13వ వచనము, ఆమె పెదవులు మాత్రము కదలుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను గనుక ఏలీ ఆమె మత్తురాలై ఉన్నదనుకొని. ఏలీ ఏమనుకున్నాడంటే, హన్నా తాగి వచ్చింది, నిన్న రాత్రి తాగిన ద్రాక్షరసం ఇంకా పోలేదని చెప్పి ఏమన్నాడంటే, పనికి మాలిన దానా అన్నాడు. ఒక ప్రశ్న, మన సేవకురాలు కానీ మన సేవకులు కానీ ఎవరైనా మనల్ని ఇలా అంటే మన రియాక్షన్ ఏంటండి? చెప్పాలి. మన రియాక్షన్ ఎలాగుంటుంది? పెద్దోడి అయిపోయి కాబట్టి సరిపోయింది, లేకపోతే గొడవలు అయిపోదును, బయటికి రా చూసుకుందాం. ఏమండి, ఇయేనా? అంతేనంటారా? ఏలీ ఏమంటున్నాడు హన్నాని? పనికి మాలిన దానా. నేనన్న మాట కదండి, బైబిల్లోనే ఉంది. చూడండి 16వ వచనం చూడండి. నీ సేవకురాలునైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. హన్నా అంటుంది, ఏమని పిలుస్తుందండి? నా ఏలినవాడా. సేవకుల్ని ఏమని పిలుస్తుందండి? నా
ఏలినవాడా, ఎంత తగ్గింపు జీవితము మనము కలిగి ఉండాలో హన్నా ద్వారా మనకు తెలియబడుచున్నది. ఆమె మత్తురాలై ఉందనుకుని ఏలి ఆమెను తిడతన్నాడు. అంటే ఏలికున్న గుడ్ హ్యాబిట్ చూడండి, ఒక మంచి సేవకునికి ఉన్న లక్షణం చూడండి, ఖండించే తత్వము ఏలికున్నది. కానీ కిందకి మనం వస్తే ఏలికి ఉన్న ఒక వీక్ పాయింట్, తన ఇద్దరు కుమారులు పట్టుకుంటారు. ఏంటి ఆ వీక్ పాయింట్? ఏలికున్న వీక్ పాయింట్ ఏంటంటే, దేవునికి అర్పించాల్సిన దహన బలి అర్పణల్లో నుండి వాళ్ళ కుమారులు బలిష్టమైన మొక్కలను తీసుకుంటా ఉంటారు. ఏమండి, మనము మన పిల్లలకి ఎలాంటి భక్తి నేర్పించాలంటే, మన మాట వినే భక్తి వారికి నేర్పించాలి. లేకపోతే వాళ్ళు మనల్ని అనుసరించి మన వీక్ పాయింట్స్ని పట్టుకుంటూ ఉంటారు. ఒకప్పుడు నాన్నగారు అమ్మగారు అని పిలిచేవారు. కొంతకాలం తర్వాత నాన్న, అమ్మ, డాడీ, మమ్మీ, డాడ్, మామ్. ఈరోజు అమ్మని ఏమని పిలుస్తారు? ఏమే, అంతేనా? ఇక్కడ మనము చూస్తే కనుక హన్నా తన మొదటి కొడుకు దేవుడిని మగపిల్లని అడిగినప్పుడు, దేవుడు సమూయేలుని ఇచ్చినప్పుడు, అక్కడ ఆమె చెప్తున్న మాట చూద్దాం. చూడండి, 14 చూద్దాం. ఎంతవరకు నీవు మత్తురాలయ్యుందువు, నీవు ద్రాక్షరసము నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, ఏలి చెప్తున్నాడు, నువ్వు ఎంతకాలం మత్తుగా ఉంటావు, నీవు ద్రాక్షరసం విడిచిపెట్టమన్నప్పుడు హన్నా ఉత్తరం ఇస్తుంది. ఏమని చెప్తుందంటే, హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలధాననై ఉన్నాను. నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించున్నాను. నీ సేవకురాలనైనా నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోపకారం బట్టి బహుగా నిటూర్పులు విడుచుచు నేను దీని చెప్పు కొనుచుంటునంటిన నేను. అంతటి ఏలి, నీవు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయను గాక అని ఆమెతో చెప్పగా, ఏలి యొక్క గుడ్ హ్యాబిట్ చూడండి. నీవు హ్యాపీగా వెళ్ళు, దేవుడికి నువ్వు మొరపెట్టింది ఆయన నీకు తప్పకుండా చేస్తాడన్నప్పుడు ఒక మగ పిల్లాడు పుడతాడు, అతనే సమూయేలు. అప్పటి వరకు అధికారికంగా ప్రవక్తలు లేరు, ప్రవక్తల పరంపరణ లేదు అక్కడ. మొట్టమొదటి ప్రవక్త మొదలుపెట్టింది సమూయేలు. సమూయేలు నుండి ప్రవక్తలు మొదలయ్యారు. ఏలి ఈ పాలు విడిచిపెట్టిన వెంటనే హన్నా తీసుకొచ్చి మందిరంలో విడిచిపెట్టేస్తే, ఏలి ఏమంటున్నాడంటే, దగ్గరికి తీసుకొని ఆ బిడ్డను చక్కగా దేవుని యందు భయభక్తులు నేర్పుతూ వచ్చాడు ఏలి. మనము గనక పిల్లల్ని ఇక్కడ విడిచిపెట్టేస్తే, పాలు తాగిన తర్వాత మనం ఏమంటామండి, ఇంటర్మీడియట్ అయిపోయాక, డిగ్రీ అయిపోయాక సేవకు సమర్పించమని చెప్పండి, చిన్నప్పుడే కాదు అని అంటాం. అవునా కాదా? ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతే పాలు ఎవడు పట్టిస్తాడు, రాత్రులు డైపర్లు ఎవరు మారుస్తారు, ఆ రూమ్కి ఈ రూమ్కి వాష్రూమ్లకి తీసుకెళ్తే, నేనే 90 సంవత్సరాలు పైబడి ఉండి నా బండే కదలట్లేదు, నేను ఈ పిల్లవాడిని నేను చూసుకుంటానని అంటాడు. కానీ అన్నాడు అలాగా? అనలేదు. దేవుని యందు భయభక్తులు కలిగి నీ మొర దేవుడు ఖచ్చితంగా వింటాడు. కాబట్టి ఆ బిడ్డని ఇక్కడ విడిచిపెట్టేసి వెళ్ళిపో అంటాడు. ఏలి ఇంకొకటి నేర్పేశాడు సమూయేలుకి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి నువ్వు ఏం నా ఏలినవాడా చిత్తగించుము, నేను వినుచున్నానని నేర్పిస్తాడు. మనము మన పిల్లలకి ఏదైతే నేర్పిస్తామో పిల్లలు దాన్నే నేర్చుకుంటారు. ఒక ఊరిలో క్యాజువల్గా జరిగేదే, మనము మందిరానికి వెళ్ళం కానీ మన పిల్లల్ని మందిరానికి వెళ్ళమంటాం. రే నువ్వు మందిరానికి వెళ్ళు, అమ్మా నువ్వు మందిరానికి వెళ్ళు. తిరిగి అంటాడు, ఏ డాడీ నువ్వు రావట్లేదే. తిరిగి ప్రశ్న వేసినప్పుడు మనలో నుండి వచ్చి ఆన్సర్ ఏంటి? దేవుని సేవకులు మనల్ని ఏదన్నా ఒక చిన్న మాట అంటే
మనము అస్సలు ఊరుకోము. నేను ఎవరినో తెలుసా, నేనేంటో తెలుసా, నా బయోగ్రఫీ ఏంటో తెలుసా, నా బయోడేటా ఏంటో తెలుసా, నా రెజ్యూమే తెలుసా, నా CV తెలుసా, ఏం మాట్లాడుతున్నావు, బయటికి రా చూసుకుందాం, ఏమండి ఇలాంటి మాటలేనా? ఏలీ సమూయేల్ని ఎట్టి రీతిగా పెంచాడో మనము నేర్చుకోవాలి. అట్టి భయభక్తులు గల జీవితము మనము కలిగి ఉండాలి. దేవుని మందిరంలో ఎలా మెలకుగా నడుచుకోవాలో ఏలీ సమూయేలుకి నేర్పించాడు. కానీ ఏలీ ఉన్న ఒక చిన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే తన కుమారులకు నేర్పించలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేలీయులు బలి అర్పణ చేస్తుంటే శ్రేష్టమైన క్రొవ్విన ముక్కలను పట్టుకెళ్ళిపోతుంటే ఏలీ తర్వాత ఎవరంటే సమూయేలే కనబడ్డాడు. సమూయేలే మొట్టమొదటి ప్రవక్తగా అధికారికంగా మనం బైబిల్లో చూస్తాము. ఏలీ తర్వాత ఎవరన్నా దేవాలయం మంచిగా నడుచుకునే వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే అతను సమూయేలు. అయితే ఆయన ఇద్దరు కుమారుల్ని సమూయేలు ద్వారా ఒక దైవజనుడు వచ్చి చెప్తాడు, ఇదిగో ఏలీ నీ కుమారులు ఇలాగ క్రొవ్విన దేవునికి ఇచ్చిన నైవేద్యములను అంటే మంచి మొక్కల్ని తీసుకుంటున్నాడు, కాబట్టి వారిని దేవుడు చంపబోతున్నాడు అని చెప్తాడు. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 29 చూద్దాం చూడండి. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు? మిమ్మను క్రొవ్వ పెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీయులు చేయి నైవేద్యంలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. మనం నూతన నిబంధనలనే కాదు పాత నిబంధనలను కూడా చూస్తాం. నన్ను గణపరచువారిని నేను గణపరుస్తాడు, నన్ను తృణీకరించువాడిని నేను తృణీకరిస్తాను. నెక్స్ట్ 31వ వచనంలోనే మనం చూడొచ్చు. 30వ అధ్యాయం సగభాగంలో లాస్ట్ నుంచి చూడొచ్చు. కావున యెహోవా వాక్కు ఏదనగా నన్ను గణపరచువారు నేను గణపరచుదును, నన్ను తృణీకరించువారు త్రిణీకారం పొందెదరు. మన పిల్లలకు మనం నేర్పించాల్సింది ఏంటంటే బంగారం అని పిలుస్తారో సింగారం అని పిలుస్తారో లేకపోతే వజ్రాలను పిలుస్తారో వైఢూర్యాలను పిలుస్తారో పిలవండి, కానీ దేవుని యందు భయభక్తులు లేకపోతే వజ్రాలు పగిలిపోతాయని కూడా చెప్పండి. దేవుని సన్నిధిలో అనాలోచనగా అజాగ్రత్తగా ఉంటే వజ్రాలు కూడా నూరేస్తానని కూడా చెప్పండి. మన పిల్లలు అట్టి దేవుని యందు భయభక్తుల్లో పెరగాలని దేవుడు ఈరోజు మనతో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. మనము గారాబం పెట్టచ్చు, ప్రేమించచ్చు, కానీ దేవుని విషయంలో కాదు. ఆనాడు ఏలీ తన కుమారుల్ని ఖండించలేదు, అందుకు దేవుడు ఒక శాపం పెట్టాడు. ఏలీ నీ కుటుంబంలో ముసలయ్యే వారికి ఎవరిని ఉంచను, చంపేస్తాను. మీకు కొవ్వు పట్టింది వాళ్ళ కుమారులనే కాదు, ఆయనతో పాటు తండ్రి భాగం కూడా. తండ్రికి ఏమి ఇష్టం అంటే సైడ్ రిబ్స్ అంటే ఇష్టం, కొవ్వు పట్టిన రిబ్స్ అంటే ఇష్టం. వాటిని కుమారులు తీసుకొస్తే తండ్రి రే ఏంట్రా నైవేద్యంలోంచి దహన బలిలోంచి తీసుకొస్తారేంట్రా అంటే, నాన్న నీకేం చెప్తాను తెలుసా, ఇక రిబ్స్ తీసుకొచ్చాను. సరే లోపల పెట్టు, ఇంకెప్పుడు చేయకండి, ఈసారి చేస్తాయి కానీ అని ఏలీ అన్నాడు. మన తండ్రులు కూడా మనల్ని చాలామంది పిల్లల్ని అంటారు, ఎక్కడ తిరుగుతున్నారో ఎక్కడికి వెళ్ళొస్తున్నా అంటే, నాన్న నీకోసం ఏం తెచ్చాను తెలుసా, ఇదిగో కాకినాడ నుంచి కాజా పట్టుకొచ్చాను, ఇదిగో రాజమండ్రి నుంచి దమ్ బిర్యానీ తీసుకొచ్చాడు అని చెప్తే మన రియాక్షన్ ఎలాగుంటుంది? ఈడు ఎదవే కానీ తిరుగుతాడు కానీ నేనంటే ప్రేమ అండి. అరే ఏం తెచ్చో, దమ్ బిర్యానీ తెచ్చావా, లోపల పెట్టు. ఇలా ఏలీ తన కుమారులిద్దరిని వెనకేసుకుంటూ వచ్చాడు. ఒక దైవజనుడే కాదు, ఆఖరికి ఏలీ పెంచిన సమూయేలు వచ్చి చెప్పినా కూడా ఏలీ ఏం పలికాడో చూడండి. 3వ అధ్యాయము 1 సమూయేలు 3వ అధ్యాయము 18వ వచనం చూడండి. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనము. సమూయేలు దేనిని మరుగు చేయక సంగతి అంతయు అతనికి తెలియజెప్పాను. ఏలీకి చెప్పి ఏలీ విని సెలవిచ్చిన వాడు యెహోవా, తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయును గాక అనెను. ఎంత విచారము!
అయ్యో ప్రభువా తప్పు అయిపోయింది, నా కుమారులు తప్పు చేశారు, ఇంకెప్పుడు చేయకుండా నేను కాపాడుతాను, నేను చూసుకుంటాను అనలేదు ఏలి. యెహోవాకు అన్నీ తెలుసు కదా, ఆయనకి ఏది ఇష్టమైతే అది చేస్తాడని అన్నాడు. దేవుడు అతని కుమారుల్ని చంపేశాడు. అతని యొక్క ఫ్యామిలీలో ముసలవాళ్ళు లేకుండా చేసేసాడు. ఏలి తర్వాత సమూయేలు మొట్టమొదటి ప్రవక్తగా మనం చూస్తాము. కాబట్టి దేవుని సన్నిధిని అజాగ్రత్తగా అనాలోచనగా మనము రాకూడదు. దేవుడు దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాడు. ఈ వ్యవస్థని చాలా సీరియస్గా ట్యాకిల్ చేస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనము దేవుని శరీరంలో, దేవుని యొక్క రక్తంలో మనము చెయ్యి వేయక మునుపు మనల్ని మనము పరీక్షించుకొని ఆరాధనలు దేవునికి చెల్లించి, తప్పక చెల్లించి, ఎడతెగక దేవాలయంలో ఆయనకు స్తోత్రము చేస్తూ, ఆరాధన చేస్తూ, ఆయన యొక్క శరీరంలో రక్తంలో పాలు పంచుకుంటూ మనలను మనము పరీక్షించుకోవాలి. దేవుడి యొక్క వాక్య భాగాన్ని దీవించును గాక. నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. నిత్యమునే పాడేదా, నా ప్రభుని కొనియాడేదా. నిత్యమునే పాడేదా, నా ప్రభుని కొనియాడేదా. మహిమా ఘనత ప్రభావము చెల్లించెదా. మహిమా ఘనత ప్రభావము చెల్లించెదా. నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా. ఇరుకులో ఇబ్బందిలో ఇమ్మానుయేలుగా, నిందలో అపనిందలో నాకు తోడు నీడగా. ఇరుకులో ఇబ్బందిలో ఇమ్మానుయేలుగా, నిందలో అపనిందలో నాకు తోడు నీడగా. నా యేసు నాకుండగా, నా క్రీస్తే నా అండగా. నా యేసు నాకుండగా, నా క్రీస్తే నా అండగా. భయమా దిగులా మనసా నీకేలా. భయమా దిగులా మనసా నీకేలా. నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా. వాక్యమై వాగ్దానమై నా కొరకే ఉదయించిన, మరణమై బలియాగమై నన్ను విడిపించిన. వాక్యమై వాగ్దానమై నా కొరకే ఉదయించిన, మరణమై బలియాగమై నన్ను విడిపించిన. నా యేసు నాకుండగా, నా క్రీస్తే నా అండగా. నా యేసు నాకుండగా, నా క్రీస్తే నా అండగా. భయమా దిగులా మనసా నీకేలా. భయమా దిగులా మనసా నీకేలా. నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా. మార్గమై నా గమ్యమై నన్ను నడిపించిన, ఓర్పు అయి ఓదార్పు అయి నన్ను ఆదరించిన. మార్గమై నా గమ్యమై నన్ను నడిపించిన, ఓర్పు అయి
మనసా నీకేలా, నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా, నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా, నిత్యమునే పాడేదా, నా ప్రభుని కొనియాడేదా, నిత్యమునే పాడేదా, నా ప్రభుని కొనియాడేదా, మహిమా ఘనత ప్రభావము చెల్లించేదా, మహిమా ఘనత ప్రభావము చెల్లించేదా, నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా, నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. లూకాసు వార్త 24వ అధ్యాయము 13 వచనాల నుంచి 17 వచనాలు చదువుతాను. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారాయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. ఖాళీ సమాధిని గురించి ఈ స్త్రీలు బయటికి రావటము, ఆ సమాధి ముందర రాయి దొర్లింపబడటము, తర్వాత అక్కడేమో యేసుక్రీస్తు ప్రభువారి శరీరం లేకపోవటము, తర్వాత ఏమో ఒక దేవదూత వచ్చి ఆ స్త్రీలకు కనబడటము, యేసుక్రీస్తు శరీరం అక్కడ లేకపోవటం, ఇవన్నీ కూడా వారు విన్నారు. విని ఏం చేశారు? స్లోగా తిరిగి వారి గ్రామమునకు వారు ప్రయాణమయ్యి వస్తూ ఉండగా ఏం జరిగిందంట, నడుచుకుంటూ ఈ జరిగిన విషయాలన్నిటిని గురించి ఏం చేస్తున్నారు వాళ్ళు? మాట్లాడుకొనిచుండగా, సంభాషించుచుండగా ఎవరొచ్చి నిలబడ్డారంట వారి మధ్యలో? ఏంటి? యేసుక్రీస్తు తానే వచ్చి వారి మధ్యలో నిలిచి ఉండగా అడుగుతున్నాడు, మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు అని అడగగానే వాళ్ళు దుఃఖముఖం వేసేసారంట. అది ఒకరితో ఒకరు జరిగిన ఈ సంగతులన్నిటినీ వారు ఆలోచించుకుంటున్నారు. అయితే ఆయన వచ్చి వారి మధ్యలో నిలబడినప్పుడు మనం ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో ఆయనే వచ్చి మన మధ్యలో ఉన్నాడన్న విషయం వాళ్ళు గ్రహించలేకుండా వారి కన్నులు మూయబడ్డాయంట. ఈ రక్షకుడైన యేసుక్రీస్తు లేస్తానని చెప్పాడు అని కూడా మాట్లాడుకొని ఉండుంటారు. ఆ లేస్తాడన్న మాటలు మర్చిపోయి ఉంటారు. ఏమైంది? ఆయన వచ్చి తానే వచ్చి వారి మధ్య నిలబడినప్పుడు వాళ్ళు ఏం చేశారంట? ఏం చేశారు? వాళ్ళు దుఃఖముఖులు అయిపోయారు. అయితే ఆయనను గూర్చి, ఆయన మరణమును ఆయన పునరుద్ధానమును గూర్చిన తెలుసుకొని మనము ఆ దుఃఖముఖములో వేయవలసిన పని లేదు కదా. ఎందుకు? ఆయన నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు ఆయన తానే శిక్ష భరించి మరణించి తిరిగి లేచి మనకు ఇట్టి నెమ్మది కలిగిన ఈ స్థితినిచ్చారు. దాంతోపాటు ఇంకేమిచ్చారు? ఆయనను స్తుతించుకొని ఆయన కొరకు నిరీక్షించే ధన్యతను ఆయన మనకి ఇచ్చాడు. ఈ అమ్మాయి సహోదరులిద్దరూ కూడా మనకి అదే నేర్పిస్తున్నారు. ఏంటి? జరిగిన సంగతులన్నిటిని గూర్చి, వినిన సంగతులన్నిటిని గూర్చి మనం ఏం చేయాలి? సంభాషించుకోవాలి. ఎక్కడ? మన దారిలో ఇంటికి వెళ్ళుచూ ఉండగా, గృహములోనో భోజనము బల్ల చుట్టూ మనం ఎక్కడైతే కూర్చుంటామో అక్కడ ఈ జరిగిన సంగతులన్నిటిని గూర్చి మనము మాట్లాడుతున్నప్పుడు, వాటిని జ్ఞాపకం చేసుకొనిచున్నప్పుడు ఆయన ఎంత గొప్పవాడో, ఆయన గొప్పతనము మనకి పరిశుద్ధాత్మ దేవుడు అనేక విధాలుగా ఆయన తెలియచేస్తూ ఉంటాడు. మరి అటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన మరణించి తిరిగి లేచాడు కదా. ఆయనకి ఇవ్వబడిన అధికారం ఏమిటో ఈ దినం మనం
చూడబోతున్నాం త్వరగా. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము. మరియు లోపటను బయటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఈ యొక్క గ్రంథము సింహాసనమునందు ఆసీనుడయ్యుండు వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన యొక్క దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయెను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. అదంట ఏంటి? పరిశుద్ధ జీవపు గ్రంథానికంట 7 ముద్రలేసి అక్కడ తండ్రి కుడిపార్శ్వంలో ఒకళ్ళు కూర్చొని ఆ గ్రంథాన్ని పట్టుకొని ఉన్నారంట. అయితే ఆ గ్రంథాన్ని చూడటానికి కానీ కనీసం దాన్ని ముట్టుకోవటానికి కానీ ఎవ్వరికి, అక్కడున్న 24 పెద్దలు కానీ అతి పరిశుద్ధులైన వారు ఎవ్వరికి కూడా దేవుడు ఆ అధికారము ఇవ్వలేదు. మరి ఎవరికి ఇచ్చారంట? దావీదుకు చిగురునై యూదా గోత్రపు సింహము. ఎవరండి ఆ యూదా గోత్రపు సింహం? దావీదు వంశావళిలో నుంచి వచ్చిన వారు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు యూదా గోత్రపు సింహముగా ఆయన ఈ భూలోకంలోనికి మానవ శరీరము ధరించుకొని మానవాళి వంశావళిలో నుంచి, దావీదు వంశావళిలో నుంచి ఆయన వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద మనుష్య రూపంలో ఆయన నివసించి పరిచర్య చేసి తండ్రిని గూర్చిన, పరలోక రాజ్యమును గూర్చిన అనేక విషయములను భూమి మీద ప్రచురించి ఆయన నిత్య రాజ్యమును గూర్చిన పరిచర్యను ఇక్కడ స్థాపించి తిరిగి ఆయన శిలువ మీద మరణించి పరలోకమందు ఆసీనుడైన ఆ తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చొని ఆ ముద్రలు విప్పుటకు, ఆ గ్రంథాన్ని ముట్టుకొనటానికైనా ఆ జీవగ్రంథంలో నీ పేరు నా పేరు రాయబడి ఉంది. అది ముట్టుకోవటానికి కూడా అర్హత ఎవ్వరికీ లేదు ఎక్సెప్ట్ యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే. ఎందుకు మాత్రమే? ఆయన మాత్రమే నీ కొరకు నా కొరకు మరణించాడు. ఆయనకు మాత్రమే నీ మీద నా మీద హక్కు ఉంది. ఆయన మాత్రమే నిన్ను నన్ను మన పాపముల మీద నుంచి తండ్రి అయిన దేవుని యొక్క ఉగ్రతలో నుండి మనల్ని విడిపించి తప్పించి నిత్య జీవమనే నిరీక్షణ దయచేసిన ఈ దేవునికి మాత్రమే, ఈ రక్షకుడైన ఈ క్రీస్తుకి మాత్రమే ఆయన అధికారము ఇచ్చాడు. అది ఈ అతి పరిశుద్ధుడైన ఈ దేవుని లక్షణము. అది ఈ క్రీస్తు యొక్క ప్రణాళిక. అది ఆయన మరణించడానికి, ఆయన తిరిగి లేవటానికి, ఆయన నీ కొరకు నా కొరకు ఇటువంటి సమాధానార్థమైన బలిని ఆయన చెయ్యటానికి ఆయన ఆలోచించుకున్న ప్రణాళిక అది. ఆయన పరలోకంలో నిత్యరాజ్యంలో తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఏం చేస్తున్నాడు? ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడై ఉండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనిను. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, ఎందుకంటే నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ, ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు నీ రక్తం అనే వెలను చెల్లించి మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. మరియు నేను చూచుచుండగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడును. వారి లెక్క కోట్ల కొలది. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడైన వానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావము
యుగయుగములు కలుగును గాక అని చెప్పుట వింటిని ఆ 4 జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. ఒక అద్భుతమైన, ఒక అతి పరిశుద్ధమైన ఆరాధన క్రమమును, దేవుని స్తుతించే క్రమమును మనం అక్కడ చూస్తాం. ఏంటి? ఆ 24 పెద్దలు, ఆ 4 జీవులు, ఇంకా కోట్ల కొలదిగా ఉన్న ఆ దేవదూతలు అందరూ కలిసి ఏం చేస్తున్నారంట? ఈ అతి పరిశుద్ధుడైన దేవుని నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సమస్త ప్రభావము మహిమ ఘనత మీకు మాత్రమే చెల్లుతుంది దేవా అని ప్రభుని స్తుతిస్తున్నారంట. ఎందుకు? నీవు మాత్రమే యోగ్యుడవు. ఎందుకు? నీవు మాత్రమే ప్రతి ప్రజలోనూ, ప్రతి దేశములోనూ, ప్రతి వంశములోనూ, ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ నువ్వేం చేశావు? రక్తమిచ్చి ఆయన ఏం చేశాడు? ఆయన తన రక్తాన్ని చిందించి నీ కొరకు నా కొరకు ఆయన తన రక్తాన్ని చిందించి మనందరినీ ఆయన రక్తం అనే వెల చెల్లించి ఆయన మనల్ని అందరినీ కొనుక్కున్నాడంట. ఎంత ఘోర పాపులమైన మనల్ని ఆయన కొనుక్కున్నాడంటే నీవు నేను ఎంత ధన్యులమని ఆలోచించుకోవాలి. నీ పాపములకు నా పాపములకు ఆయన అటువంటి క్రయధనమును చెల్లించడానికి, మనుష్య కుమారుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటి వాడు, నీవు నేను ఏపాటి వారము? నీ పాపము నా పాపము ఎంతో ఘోరమైనది. ఇటువంటి ఘోరమైన వ్యాధి గల ఈ పాపమును తొలగించుటకు ఆయన నీ కొరకు నా కొరకు చేసిన ఈ రక్షణ కార్యమును బట్టి ప్రభువును మనము నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లును ప్రభు అని మనం ఆయనను పొగడి స్తుతించి ఘనపరిచి ఆయన ఎదుట సాగిలపడి నమస్కారము చేయాలి. మనుషులకు ఆయన ఇచ్చిన అధికారం అది ఒక్కటి మాత్రమే, మరి ఇంకేది కూడా లేదు. మరి అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవమా, మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా,
ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచుట వలన మనందరము ప్రాముఖ్యముగా జ్ఞాపకం చేసుకున్న విషయం ఏంటంటే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచారు. అందుకనే విశ్వాసులైన వారు ఎవరు మరణించినా, ఎవరు ప్రభువునందు నిద్రించినా, ఎవరు చనిపోయినా కూడా మనకున్న నిరీక్షణ ఏంటంటే మరలా వారు తిరిగి లేస్తారు, మరలా వారితో నిత్యము మనము గడపబోతూ ఉన్నాం. ఇది కేవలము మనం చెప్పుకునే మరి ఏదో మభ్య పెట్టుకునే మాటలు కావివి, మభ్య పెట్టుకునే మాటలు కావివి. దయచేసి గమనించండి. మరి క్రీస్తు పునరుద్ధానము ఈస్టర్గా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎవరైతే ప్రభువునందు నిద్రించారో విశ్వాసులైన వారు, రక్షణ పొందని వారికి, రక్షణ లేని వారికి భాగ్యం ఉండదు. లోకము నిజంగానే వారి విషయమై దుఃఖించాలి, ఇంకెప్పుడు మరలా వారిని చూడరు గనుక నిజముగానే దుఃఖించాలి. కానీ మరి ప్రభువునందున్న కుటుంబీకులు, మీ ముందు వెళ్ళిపోయిన మీ పితరులు కానివ్వండి, మీ యొక్క తండ్రి తల్లి, లేకపోతే మీ యొక్క బంధువులు ఎవరైనా సరే మీ ముందు ఒకవేళ వెళ్ళి వారు చనిపోయారు అనుకోండి, వారు చనిపోయారు, వారి టైం అయిపోయింది, దేవుడు వారిని పిలిచారు అనుకోండి, మరి బైబిల్ వాక్యం చెప్పే గొప్ప సత్యం ఏంటంటే మరలా వారిని మనం చూడబోతున్నాము. ఇంకెప్పుడు మరణము లేని నిత్యము ఉండే ఆ స్థలములోనికి మనము వెళ్ళబోతూ ఉన్నాము. ఇది నిజంగా మన గొప్ప నిరీక్షణ, సంతోషాన్ని, ఆనందాన్ని తీసుకురావాలి. దయచేసి గమనించండి. మరి కేవలము మనం పరలోక రాజ్యం వెళ్ళడం మాత్రమే కాదు, మనకంట ముందు వెళ్ళిపోయిన వారు, మన ప్రియులు, వారిని కూడా మనం చూడబోతూ ఉన్నాం. మరి మీ బంధువులు మీరు చూడాలనుకుంటున్నారా? మీకంట ముందు వెళ్ళిపోయిన మీ కుటుంబీకులని మీరు చూడాలనుకుంటున్నారా? మీ కుటుంబంలో మీ తమ్ముడో, అన్నయ్యో, ఏదో బంధువు మరి చనిపోయి ఉండవచ్చు, మరి వారిని మీరు చూడాలనుకుంటున్నారా? మరి మా కుటుంబంలో కూడా నాకంటే ముందు నాకు తమ్ముడు ఉండేవాడు, మా చెల్లికి నాకు మధ్యలో మా తమ్ముడు ఉండేవాడు. మరి తన చిన్నప్పుడే ప్రభునందు నిద్రించాడు, చిన్నప్పుడే ప్రభునందు నిద్రించాడు. మరి చిన్నప్పుడే ప్రభునందు నిద్రించాడు. నాకు కూడా ఆశ ఉంటుంది, మా తమ్ముడు ఎలాగా ఉంటాడని. ఎందుకంటే చిన్నప్పుడు మరి నేను ఎప్పుడు కూడా పిలవలేదు తమ్ముడని, ఎందుకంటే నేను కూడా చాలా చిన్నపిల్లోడిని, బాగా చిన్నపిల్లోని కనుక మరి తన కూడా నన్ను ఎప్పుడు నెలల పిల్లోడే, తన కూడా ఎప్పుడు నన్ను అన్నయ్యని పిలవలేదు, నేను కూడా తను ఎప్పుడు తమ్ముడని
పిలవలేకపోయాను. ఎందుకంటే మరి నెలల వయసులోనే, అప్పుడు నాకు బహుశా మరి 1.5, 2 ఎంతో ఉంటుంది లోపే, మరి ఆ వయసులో కనుక మరి అనిపిస్తూ ఉంటుంది ఖచ్చితంగా మరి తమ్ముడు అన్నయ్య అనిపించుకోవాలనే మాటలు ఉంటాయి. అలాగే బహుశా ఖచ్చితంగా మరి మీ కుటుంబంలో కూడా మీ దగ్గర వారు ఖచ్చితంగా మరి చనిపోయి ఉంటారు. ప్రతి కుటుంబంలో కూడా ఉంటారు, ఎవరు దానికి అతీతులం కాము. అయితే గొప్ప విషయం ఏంటంటే మరలా వారిని మనం చూడబోతున్నాం, అది కూడా క్రీస్తులో ఉంటేనే. ఎందుకంటే యేసు ప్రభు ఎలాగైతే మరణాన్ని జయించి యేసు ప్రభు వారు మరి మనకు కూడా మరణం మీద విజయాన్ని దయచేశారు. అందుకనే మనం పరలోక రాజ్యంలో చేర్చబడి మనతో పాటు వారిని కూడా నిత్యం ఉంటాం. ఇంకా అక్కడ మరణం ఉండదు, మరి నిత్య సంతోషంలో మనం ఉంటాం. ఇక్కడలాగా బాధలు, ఇక్కడలాగా కష్టాలు, ఇక్కడలాగా ఎండలు ఉండవు. మరి ప్రశాంతమైన చక్కటి వాతావరణంలో నిత్యము మన సంతోషకరమైన జీవితంలో జీవించబోతూ ఉన్నాం. అందుకే అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటారు, మీరు ఈ జీవితం కొరకే మీరు బ్రతకవద్దు. ఈ జీవితం కొరకే మీరు బ్రతకవద్దు. ఈ జీవితంలో మంచి జరిగితే దేవుడు, చెడు జరిగితే దేవుడు ఏం చేశాడు అన్న ఉద్దేశంలో దయచేసి మీరు బ్రతకవద్దు. ఎందుకంటే ఈ భూమి, ఈ లోకము క్షీణించిపోయింది. మీరు కొత్త బండి కొంటారు, సంవత్సరానికి పాత పడుతుంది, 10 సంవత్సరాలకి మొత్తానికి మూత పడుతుంది. ఏమండి? అలానే ఏదైనా సరే, ఏ వస్తువు అయినా సరే మరి ఈ లోకంలో మీరు గమనించినట్టయితే మరి క్షీణించాల్సిందే. మరి పరలోక రాజ్యం కొరకు మనందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాము. ఆ రాజ్యం వైపు మనం కనులెత్తి చూస్తూ ఉన్నాము. మరి ఎంత గొప్ప రాజ్యంలో మనం అడుగు పెట్టబోతున్నాము. ఏమండి? అది నిజంగా మరి ఎంతో సంతోషము, ఆనందము. చాలాసార్లు మనకి పరలోకం వైపు చూపు లేక, పరలోకం వైపు కళ్ళు చూడక ఈ భూమి మీద కిందకే చూస్తాం మనం. ఏమండి? ఈ భూమి మీదకే కిందకే చూస్తాం, కిందకే చూసి అంతా ఇక్కడే ఉందనుకుంటాం. దయచేసి గమనించండి, మరి ఈనాటికి కూడా యూదులు యేసు ప్రభు వారిని అంగీకరించలా. నాకు కొంతమంది యూదులు స్నేహితులు ఉన్నారు, వారు ఈనాటికి కూడా యేసు ప్రభు వారిని మరి మెస్సయ్యగా, రక్షకునిగా ఇంకా అంగీకరించలేదు. వారు ఏం చేస్తూ ఉన్నారంటే యేసు ప్రభు మరి రాజు కాదు. ఏమండి? ఆయన రాజు అయి ఉంటే మరి యెరూషలేములో ఆనాడే రాజ్యాన్ని స్థాపించేవాడు. మేము ఏనాడైతే హోసన్న జయము జయము అని కేకలు వేసామో అప్పుడే ఆయన మరి విజయాన్ని సాధించేవాడు, రాజుగా అయ్యేవాడు. కానీ ఆయన రాజుగా అవలా. ఆయన శిలువ మీదకి వెళ్ళాడు, చనిపోయాడు, మరణించాడు. అయితే మరి మన జ్ఞాపకం చేసుకునేది ఈరోజు 53వ అధ్యాయంలో ఏంటంటే, బాగా గమనించండి, మరి రెండవ రాకడలో యేసు ప్రభు వారు వచ్చినప్పుడు, దయచేసి చాలామందికి ఈ విషయం మీద క్లారిటీ లేదు, నేను మరలా ఒకసారి క్లారిటీ ఇస్తాను. దయచేసి అందరూ కూడా నా వైపు ఒక్క నిమిషం మీరు గమనించండి. నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నది నేను మీకు వివరిస్తాను. నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నది మీకు వివరిస్తాను. ప్రస్తుతము మనము సంఘకాలంలో ఉన్నాం, చర్చ్ ఏజ్ అని అంటాము. ప్రస్తుతం ఇది సంఘకాలము. ఏ కాలం అండి ఇది? సంఘకాలము. ఇప్పుడు చర్చ్ ఏజ్ నడుస్తూ ఉన్నది. ఈ సంఘకాలము ఉంటుండగానే మరి దేవుడు సంఘాన్ని సైలెంట్గా ఆయన తీసుకువెళతాడు. దాన్ని ర్యాప్చర్ అని అంటారు, ఇంగ్లీష్లో ర్యాప్చర్ అని అంటారు. మరి తెలుగులో దేవుడు సంఘాన్ని సైలెంట్గా కొనుక్కోబడతాడు. అంటే మరి మనుషులందరూ ఉండగానే ఆయన చేత రక్షణ పొందిన జనాంగము మాత్రము, సంఘము మాత్రము వారు సైలెంట్గా దేవుని రాజ్యంలోకి చేర్చబడతారు. ఇది ఫస్ట్ స్టెప్. ఇలా కూర్చుని ఉండగానే దేవుడు ఏం చేస్తారంటే సైలెంట్గా మనం ఎత్తబడతాం. ఇంట్లో వాళ్ళు ఎత్తుక్కుంటారు, ఏడి మా అబ్బాయి, ఏడి మా అమ్మేది, మా నానేడి, మా అక్కేది, మా తమ్ముడేడి, ఏరియాలు అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పి వాళ్ళందరూ ఎత్తుక్కుంటారు. రెండవది ఏంటంటే, ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో, ఇది అంతా ప్రకటన గ్రంథంలో ఉంటుంది, సంఘం ఎత్తబడగానే 7 సంవత్సరాల శ్రమకాలం మొదలవుతుంది. సంఘం ఎత్తబడగానే ఏమవుతుంది? శ్రమ. ఎందుకంటే అప్పుడు ప్రపంచంలో కన్ఫ్యూషన్ మొదలయ్యి అంత్యక్రీస్తు, యాంటై క్రైస్ట్ అప్పుడు వస్తాడు. ఎప్పుడు వస్తాడు? ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో ఆ 7 సంవత్సరాల శ్రమకాలం మొదలైనప్పుడు అప్పుడు అంత్యక్రీస్తు వస్తాడు. బైబిల్ అంతా కూడా ఆయన ప్రజలకు హెచ్చరికలే దేవుడు ఇచ్చాడు, వాగ్దానాలు ఇచ్చాడు. కానీ ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయము దాటిన తర్వాత సంఘానికి ఎటువంటి హెచ్చరికలు కానీ,
సంఘానికి ఎటువంటి మేల్కొల్పు కానీ వాగ్దానం కానీ మాటలు కానీ ఏమీ ఉండవు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే సంఘము సైలెంట్గా ఎత్తబడుతుంది. ఎత్తబడగానే 7 సంవత్సరాల శ్రమకాలం ఉంటుంది. దాన్ని ఏమంటారంటే మొదటి 3 సంవత్సరాల శ్రమకాలము, రెండో 3.5 సంవత్సరాల మహాశ్రమ కాలముగా దాన్ని రాయబడింది. అర్థమవుతుందండి? సో అలాగే 7 సంవత్సరాల శ్రమకాలం అవ్వగానే అప్పుడు మన దేవుని రాజ్యంలో చేర్చబడతాము గనుక దయచేసి గమనించండి. అప్పుడు ప్రభువారు రెండో రాకడలో మనమందరము కూడా ఆయనతో పాటు వచ్చినప్పుడు దయచేసి గమనించండి. జరిగే స్టోరీ ఏంటంటే ఈ యెషయా 53 అధ్యాయంలో ఇంకా భూమి మీద యూదులు మెస్సే కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరి కోసం ఎదురు చూస్తున్నారండి? మా రాజు వస్తారు, ఆయన ప్రపంచాన్ని యెరూషలేము నుంచి పరిపాలించబోతున్నాడని చెప్పి మెస్సే గురించి ఎదురు చూస్తున్నారు. మన యేసు ప్రభుని సిలువేయడానికి కారకులు ఎవరు? యేసు ప్రభు వారిని సిలువేయడానికి గల కారకులు ఎవరు? యూదులు. వారు కారకులు కదా. యూదులు యేసు ప్రభుని మెస్సేగా అంగీకరించలా. కానీ రెండో రాకడలో యేసు ప్రభు వారిని వారు చూచినప్పుడు మరి జకరియా గ్రంథంలో ఉంటుంది. ఏమని ఉంటుందంటే 12వ అధ్యాయం 3వ వచనంలో, ఇదిగో వారు గుండెలు బాదుకొనుచు, ఇదిగో ఈయన్ని కాదా మేము మా పితరులు సిలువ వేసింది, ఈయన్ని కాదా మా పితరులు పక్కలో పొడిచిందని చెప్పి ఈ యూదులు రెండో రాకడలో యేసు ప్రభు వారిని చూచి ఇచ్చే రియాక్షన్ ఏదైతే ఉందో ఈ యెషయా 53 అధ్యాయాన్ని మనం చూడబోతున్నాం. అర్థమైందండి? ఇప్పుడు యెషయా 53 అధ్యాయాన్ని మనం చూడబోయేది ఏంటంటే యూదులు యేసు ప్రభు వారిని అంగీకరించలా, ఆయన్ని చంపేశారు. ఇప్పుడు ఈ ఎవరైతే ఈనాడు యూదులు ఉన్నారో అలా అనుకుంటారంట, మా పితరులు చంపింది ఈయన్నే కదా, మా పితరులు మెస్సయ్యగా అంగీకరించలేంది ఈ యేసు ప్రభునే కదా అని చెప్పి పితరులు అప్పుడు వారు గుండెలు బాదుకుంటూ అంటారంటే ఈ మాటలు బాధపడుతూ భయపడుతూ ఈయన్నే కదా మేము చంపివేసిందని చెప్పి వారు ఇచ్చిన రియాక్షను ఈ యెషయా 53 అధ్యాయాన్ని మనము చూద్దాం. చూడండి, యెషయా 53 అధ్యాయము మొదటి వచనం నుంచి నేను చదువుతాను. అందరం కూడా దయచేసి శ్రద్ధగా ఆలకిద్దాము. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మేను? ఏంటన్నమాట? మేము తెలియజేసిన సమాచారము ఎవరిని? యేసు ప్రభు శిష్యులు చెప్పినప్పుడు ఎవరైనా విన్నారా? స్టెఫెను ఇదే మాటలు అపోస్తలుల కార్యములు 4-5 అధ్యాయాల్లో మాట్లాడితే వారికి రౌద్రం వచ్చి బట్టలు చింపుకొని మరి స్టెఫెన్ను రోడ్డు మీదకి లాగి గొయ్యలో వేసి రాళ్ళతో కొట్టి చంపారు స్టెఫెన్ను. యేసు ప్రభు శిష్యులను కూడా అదే రీతిగా వారు చంపారు. ఎందుకు అంటే వాక్యం చెప్తుంది, అరే ఇప్పుడు చూడండి, మీరు గుండెలు బాదుకుంటున్నారు కదా, ఈయన గురించే కదా మేము మీకు బోధించింది, ఈయన గురించే కదా మేము మీకు చెప్పింది, ఈయనే కదా లోక రక్షకుడు అని మేము మీకు చెప్పాం కదా. అందే అంటున్నాడు, మేము తెలియజేసిన సమాచారాన్ని ఎవరు నమ్మాడు? అసలు ఈనాడు కూడా ఎవరు నమ్ముతున్నారండి? ఈనాడు కూడా ప్రభు గురించి రక్షణ సువార్త ప్రభు నమ్ముకోండి, పరలోక రాజ్యంలో చేర్చబడతారు, ఆయన మీ రక్షకుడు, మీ కొరకు ప్రాణాన్ని వెలగా చెల్లించి మీ పాపానికి వెల చెల్లించాడు, ఆయన నమ్ముకోండి అంటే మాది మాకు ఉందలేండి, మాది మేము చేసుకుంటున్నాంలేండి, మేము ఎప్పటి నుంచో చేసుకుంటున్నాం కదండి, అందుకని ఇప్పుడు చేస్తున్నామండి, ఎప్పటి నుంచో పాకల్లో ఉంటున్నాం, ఇప్పుడు పాకల్లోనే ఉంటారా? చిన్నప్పుడు పోలియోకి మందు లేదు, ఎప్పుడో చిన్నప్పుడు వాడలేదు, ఇప్పుడు ఎందుకు లేని పోలియో వాడడం మానేస్తున్నారా? చిన్నప్పుడు టీవీలు లేవు, ఇప్పుడు ఇంట్లో గోడంత టీవీ వచ్చేసింది, అవి ఎప్పుడెప్పుడో అవి అంటున్నారు. ఒకప్పుడు కరెంట్ లేదు, ఒకప్పుడు మన ఇంట్లో ఏసీ ఉందా, ఇప్పుడు ఏసీ లేకపోతే నువ్వు ఉండవు. ఏమండి? ఒకప్పుడు ఏముందండి? దయచేసి అప్పుడెప్పుడో ఎవరో వాళ్ళు ఏమో తెలియదు చేయలేదు అంట కుదరదు. వాస్తవం సత్యం ఏంటో తెలుసుకొని దాన్ని మనం నేర్చుకుంటలేదా ఈరోజు? చెప్పండి. కోవిడ్కి ఒకప్పుడు మందు లేదు, తర్వాత డోస్ వచ్చింది. చాలా జబ్బులకి, క్యాన్సర్కి ఒకప్పుడు మందులు లేవు, ఇప్పుడు మందులు వస్తూ ఉన్నాయి. చాలా వాటిని గతంలో మనకి తెలియదు, ఇప్పుడు తెలుసుకుంటున్నాం. సైన్స్ పరంగా రోజు కొత్త విషయాలు తెలుసుకుని నేర్చుకుంటున్నాం. ఏది సత్యమో అసత్యాన్ని విడిచిపెట్టి సత్యాన్ని తెలుసుకుంటాం. మరి చిన్నప్పుడు బాగా గడిచిన కాలంలో మరి భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అనుకున్నారు గతంలో, కానీ తర్వాత టెలిస్కోప్ కనిపెట్టాక తెలిసింది, అరే 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 తిరిగేది సూర్యుడు కాదు, తిరిగేది మనవరా బాబు అని తర్వాత తెలుసుకున్నారు. ఇలా జీవితంలో గనక మీరు చూస్తే మరి ఒకప్పుడు అసత్యాల నుంచి మనం బయటికి వచ్చాం. అసత్యాలు నమ్మి తెలియని టైంలో మరి ఆ సృష్టిని
పూజిస్తున్న సమయంలో నుంచి ఏనాడు సృష్టికర్తను పూజించడానికి మనం వచ్చాం. కానీ మరి ఇంకా చాలామంది ఏమనుకుంటున్నారంటే, అరే ఇది మాది కాదు, ఇది మా యేసు ప్రభు మావాడు కాడు, ఆయన ఎవరో మేము, ఎందుకంటే మా నాన్నగారు మా ముత్తాతలు ఏదైతే మరి పూర్వీకుల నుంచి తరతరాల నుంచి వస్తుందో ఆచారాలు, వాటినే మేము పూజిస్తాము, వాటినే మేము పట్టుకొని ఉంటాము అంటే, లేదండి, అన్ని విషయాలు మనం మారుకుంటూ వచ్చేసాము. కానీ సాతానుడు ఒక్క విషయంలో మనం కట్టి పాటిస్తాడు ఈ యొక్క భారతదేశాన్ని. అదేంటంటే, అదిగో మాదే గొప్ప అని ఉంచేశారు. దయచేసి గమనించండి, క్రైస్తవ్యంలో ఎన్నడూ కూడా మనదే గొప్ప అని మనం చెప్పము. ఇది సత్యం గనక దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. ఇది మన బట్టి కాదు, మనది జీరో. ఆయన ఒక్కడే, ఆయన మనల్ని రక్షించుకున్నాడు. ఏ మానవుడు కూడా ఇంకొక మానవుడిని మతం మార్చలేడు, దేవుడే మార్చుకుంటాడని బైబిలే చెప్తుంది. ఏ ఒక్కడు మనిషిని మార్చలేడు. ఎవరన్నా ఆ మాట అనినా అది తప్పు అని బైబిల్ ఏం చెప్తుందంటే, తండ్రి ఆకర్షిస్తేనే తప్ప ఏ ఒక్కడు యేసు ప్రభు దగ్గరికి రాలేడు అని బైబిల్ చెప్తూ ఉన్నది. సో అంచేత దేవుడే ఒక వ్యక్తిని రక్షించుకోడు. నిన్నైనా నన్నైనా ఎవరైనా సరే దేవుడే రక్షించుకుంటాడు. ఆయన ఆత్మ హృదయాన్ని తెరిస్తే తప్ప ఏ ఒక్కడు కూడా ఇంకొక వ్యక్తిని మార్చలేడు. బైబిలే చెప్తుంది, నువ్వు ఎన్నడూ మార్చలేవు, నీ వల్ల కాదు, నీలో ఆ శక్తి లేదు. నేను ₹1,00,000 ఇచ్చినా నువ్వు బయటికి నీ దుస్తులు, నీ పేరు మారుతుందేమో కానీ నీ హృదయం మారదు. అది దేవుడు ఒక్కడే మార్చగలడు. సో దయచేసి గమనించండి. మరి ఈనాడు కూడా విచారకరంగా మనం తెలియజేస్తున్న సమాచారము ఎవరు నమ్ముతూ ఉన్నారు, ఎవరు విశ్వసిస్తూ ఉన్నారు ఏమండి? సో మరలా మన బ్యాక్గ్రౌండ్ స్టోరీకి వచ్చేద్దాం. యూదులు వారి యొక్క రియాక్షన్ని మనం చూడబోతూ ఉన్నాం. యెహోవా బాహువు అంటే యేసు ప్రభు యొక్క శక్తి, ఆయన రక్షణ కార్యము ఎవరికి బయలుపరచబడ్డాది, ఎవరికి అర్థమయ్యింది, వారు లక్ష్య పెట్టారా? అర్థం కాలేదు కనుకనే యేసు ప్రభుని సిలువ వేశారు. ఈనాడు కూడా ప్రజలకి దేవుని యొక్క మహాశక్తి అర్థం కాకపోవడం వల్లే దేవుని దగ్గర నుంచి దూరంగా పరిగెడుతూ ఉన్నారు, దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. దయచేసి గమనించండి. రెండో వచనం నేను చదువుతాను. యేసు ప్రభుని వారు ఎలా చూచారంటే, లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, ఆయనకి స్వరూపమైనను సొగసైనను లేదు. వారేమన్నారు తెలుసండి? యేసు ప్రభుని రాజుగా, యూదుల రాజుగా అంగీకరించడానికి ఆయన ఏమన్నా రాజుల కుటుంబంలో పుట్టాడా? హేరోదు ఏం చేశాడు? చంపేయాలనుకున్నాడు. హేరోదు కుటుంబంలో పుట్టాడా? ఎవరి కుటుంబంలో పుట్టాడు? ఒక చిన్న యోసేపు వంటి వడ్రంగి ఇంట్లో ఆయన జన్మించడం జరిగింది. ఒక చిన్నవాడి ఇంట్లో అతను జన్మించడం జరిగింది. దయచేసి గమనించండి. మన ప్రభు ఎటువారో తెలుసండి. ఆయన ఉన్నతమైన స్థితిని విడిచిపెట్టి ఒక చిన్న కుటుంబంలో ఆయన పుట్టాడు. పశువుల తొట్టులో ఆయన పుట్టాడు. కనీసం హాస్పిటల్లో ఖాళీ లేకపోతే, అంటే అంత పేదరికం హాస్పిటల్లో ఖాళీ లేకపోతే ఆయన ఎక్కడ పడుకోబెట్టారో తెలుసండి. మన ఊర్లో ఉంటే చూసారు పశువుల దొడ్డే, మన ఊర్లో ఉంటే చూసారు పశువుల పాకలు ఉంటే చూసారు, గేదెల్ని ఆవుల్ని కట్టేస్తారు. ఇప్పుడు ఇంకా ఒక పాకు వచ్చింది, చక్కగా నీట్గా శుభ్రం చేసే పాలేర్లు అందరూ ఉన్నారు. కానీ ఆనాడు మరి ఎవరు కూడా లేరండి. ఆనాడు ఆ యొక్క మురికిలో ఒక తల్లి అలాంటి పరిస్థితిలో కన్నాది అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఆలోచించండి. ఒక తల్లి, బహుశా మీరు ఊహించుకోవచ్చు కుటుంబీకులుగా, ఒక తల్లి భయంకరమైన పరిస్థితుల్లో ఆ బిడ్డను కన్నాది. చూడండి 2వ వచనం ఏం రాయబడి ఉందో, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, అతనిని చూచి అపేక్షించినట్లుగా ఆయన్ని మేము పూజించేటట్టుగా అసలు ఆయనలో ఏముంది? ఏమండి? బైబిల్ చెప్తుంది, ఆయన మనందరి నిమిత్తమై ఉన్నవన్నిటిని కూడా విడిచిపెట్టేసి బానిసగా, రిక్తునిగా, దీనుగుడిగా ఉన్నటివి అన్నిటిని కూడా ఆయన విడిచిపెట్టేసి దీనుడిగా, దాసుడిగా, చివరికి దిగంబరిగా చనిపోయి తనకు సమాధి కూడా లేకపోయింది. ఏమండి? ఈ రోజుల్లో ఎవరైనా దేవుని నమ్ముకున్న వారు చనిపోతే చక్కగా మరి వారికి సమాధి చేసే ఒక సంఘం ఉంది. ఏమండి? మరి ప్రభు సంఘం వారికి గొయ్య తవ్వి సమాధి చేసి, ఏమండి, కార్యక్రమం ఎవరు గొయ్య చక్కగా 4,000-5,000 రూపాయలు వెచ్చించి బాక్స్ కొని నీట్గా ఆ యొక్క కార్యక్రమాన్ని జరిగించడానికి ఉంది. కానీ యేసు ప్రభుని జరిగించడానికి ఆనాడు యేసు ప్రభు శిష్యులు ఎవరైతే తనతో పాటు ఉండి 3.5 సంవత్సరాలు తిరిగారో వారు ఎవరు కూడా ఆయన దగ్గర లేరు. అందరూ విడిచిపెట్టేశారు. లేఖనాల్లో ఇదే రాయబడి ఉంది, ఆయన విడిచిపెట్టబడతాడు, ఆయన మరి అందరి చేత మరి అవమానించబడతాడని చెప్పి లేఖనాల్లో ఉంది. మరి పుట్టినప్పటి నుంచి ఇప్పటి నుంచి కూడా ప్రభు చెప్పాడు, అమ్మా మరి నక్కలకేమో బొరియలు ఉన్నాయి,
ఆకాశ పక్షులకేమో గూళ్ళున్నాయి, మరి మనుష్య కుమారుడికి యేసు ప్రభు వారికి తలదాచుకోవడానికి ప్లేస్ కూడా లేదమ్మా. ఆయన ప్రతిరోజు కూడా ఎక్కడ పడితే అక్కడ ఆయన జీవిస్తూ నడుస్తూ ఉన్నాడు. దయచేసి గమనించండి, లోకంలో చాలామంది దేవుళ్ళని చెప్పుకుంటున్న చాలామంది బాబాలు, దయచేసి గమనించండి, వారు కూడా యేసు ప్రభులా ఉండడానికి ప్రయత్నించారు. దయచేసి గమనించండి, ఎంత కూడా వారు యేసు ప్రభు వారిని కాపీ కొడుతూ చాలామంది జీవించారు. దయచేసి గమనించండి, ఎవరు కూడా చనిపోయి తిరిగి లేవలా, వీరు కాపీ కొట్టారు అంతే. అయితే యేసు ప్రభు నిజదేవుడు. దయచేసి గమనించండి, మరి సాతానుడు ఏం చేస్తాడంటే మనుషుల్ని కన్ఫ్యూజ్ చేయటానికి, ఏమండి, మరి నోట్లుంటే దొంగ నోట్లు ఉంటాయి, అన్ని డూప్లికేట్ ఉంటుంది. అలాగే మరి సత్యదేవుని విషయంలో కూడా సాతానుడు డూప్లికేట్ చేసేసి మరి నిజదేవునికి మనం ఇవ్వాల్సిన గౌరవాన్ని, ఘనతను ఇవ్వనివ్వకుండా చేసేస్తున్నాడు. దయచేసి గమనించండి, 3వ వచనం మరలా నేను జ్ఞాపకం చేస్తాను. అతని యందు స్వరూపము కూడా లేదంట. ఏమండి, అతని యందు ఏమి లేదు? అతని యందు స్వరూపము కూడా లేదంట. దయచేసి గమనించండి, అతడు తృణీకరింపబడిన వాడును ఆయను. అతను ఏమయ్యాడండి? ఆయన తృణీకరించబడ్డాడు. మరి ఆయన కుటుంబం తృణీకరించింది. అటు తర్వాత యేసు ప్రభు శిష్యుల్లో ఒకడైతే అమ్మివేశాడు, 30 నాణాలకు అమ్మివేశాడు. మరి ఎవరైతే తనతో పాటు ఉంటారనుకున్నారో వారందరూ విడిచిపెట్టేశారు. ఏమండి, నిజంగా మరి శిష్యులను చూసినప్పుడు మనకు కూడా ఈ యొక్క జ్ఞానం రావాలి. అరే, యేసు ప్రభు విషయంలో నేను ఎన్నిసార్లు ఆయన్ని విడిచిపెట్టిస్తాను, ఎన్నిసార్లు నేను ఆయన తృణీకరించాను, ఆయన లేనట్టుగా నేను జీవించాను, ఆయనకి వేరుగా జీవించాను, ఆయనకి ఇష్టం లేకుండా జీవించాను, ఆయనకి వ్యతిరేకంగా జీవించాను, ఆయన్ని బాధ పెట్టి జీవించాను. ఎన్ని సందర్భాల్లో నేను ఈ యొక్క పేతురులాగా వ్యవహరించాను, నేను ఎన్ని సందర్భాల్లో యోధా ఇస్కరియోతులాగా నేను వ్యవహరించాను. ఆలోచించండి, ఎన్ని సందర్భాల్లో మనం పేతురులాగా వ్యవహరించాం, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా వ్యవహరించాం. పాపం చేసిన ప్రతిసారి నేను ఆయనకి చెందిన వాడిని కాను. ఒకసారి ఒక చిన్న స్కిట్ వేశారండి చర్చిలో. ఏం స్కిట్ వేశారంటే, మరి యేసు ప్రభు నమ్ముకున్న విశ్వాసం అంట. యేసు ప్రభుని అన్నారంటే ఇంట్లో, యేసు ప్రభు నేను బయటికి వెళ్తున్నాను, నువ్వు ఇంట్లోనే ఉండు, నేను బయటికి వెళ్ళి కొన్ని పనులు చేసుకుని కొన్ని కార్యక్రమాలు చేసుకుని వస్తాను. మరి నువ్వు నాతో పాటు వచ్చావనుకో, నేను చెయ్యాలనుకున్నవి చేయలేను. నువ్వు నాతో పాటు వచ్చావనుకో, నేను చెయ్యాలనుకున్నవి నేను చేయలేను. అందుకని నువ్వు ఇంట్లోనే ఉండు, నేను బయటికి వెళ్ళి నా పనులను చేసుకుని నేను వస్తాను. ఇది పేతురు తత్వం. ఇది ఏ తత్వం అండి? ఇది పేతురు తత్వం. పేతురు ఎలాగైతే యేసు ప్రభువా నేను ప్రాణాన్ని అర్పిస్తానన్నాడు పేతురు, కానీ టైం వచ్చేసరికి నువ్వు వద్దు, నాకు నువ్వు పక్కనుండు. ఇలానే మనం కూడా చాలా సందర్భాల్లో ఏం చేస్తామంటే, చూడండి, మనం నిలబడాల్సిందే పరీక్షా కాలంలో. ఎప్పుడు నిలబడాలి? ఉత్తి కాలంలో అందరూ నిలబడతారు. ఏమండి, ఉత్తి కాలంలో అందరూ నిలబడతారు. ఉత్తి కాలంలో మరి మనం ఏ కాలంలో నిలబడాలి? పరీక్షా కాలంలో నిలబడాలి. దయచేసి గమనించండి, మరి మీ విశ్వాస జీవితాన్ని ఒకసారి పరీక్షించుకోండి. మరి దేవుని విషయంలో మీరు పరీక్షా కాలంలో మీరు నిలబడుతూ ఉన్నారా అన్నది ప్రశ్న. దయచేసి గమనించండి, యేసు ప్రభు వారు మన విషయమై మరి మన చాలా సందర్భాల్లో ఈ విషయాలు డీప్గా ఆలోచించము. ఏమండి, మరి ఆయన ఏ రీతిగా మన నిమిత్తమై దీనుడయ్యాడో, దాసుడయ్యాడు. 3వ వచనం చదువుకుందాం. అతడు తృణీకరింపబడిన వాడాయను, అటు తర్వాత మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించడానికి ఆయన పుట్టాడు. ఆయన ఎందుకు పుట్టాడండి? వ్యాధిని అనుభవించడానికి. యేసు ప్రభువు ఎందుకు పుట్టారండి? వ్యాధిని అనుభవించడానికి. ఏ వ్యాధి? మనం అనుకుంటాం క్యాన్సర్ పెద్ద వ్యాధి అనుకుంటాం, మనం అనుకుంటాము, లేకపోతే టీబీ పెద్ద వ్యాధి అనుకుంటాం, మనం అనుకుంటాము ఏదో పెద్ద గాయం తగిలితే పెద్ద వ్యాధి అనుకుంటాము. అన్ని వ్యాధులకల్లా పెద్ద వ్యాధి ఏంటో తెలుసా? పాపము అనే వ్యాధి. ఎందుకంటే ఏ వ్యాధి అయినా మందులు వాడితే సర్జరీ చేస్తే తగ్గిపోతుంది, కానీ పాపం అనే వ్యాధి ఏం చేసినా తగ్గిపోదు. ఏం చేసినా తగ్గిపోదు ఆ వ్యాధి. అన్నిటికంటే పెద్ద వ్యాధి ఏంటో తెలుసా? పాపం అనే వ్యాధి. అందులో నుంచి చాలామంది బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ పాపం అనే వ్యాధిని విడిచిపెట్టి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ విచారకరంగా రాలేకపోతున్నారు. ఎందుకు తెలుసా? తమ సొంత శక్తి మీద ఆధారపడడం వల్ల వారు బయటికి రాలేకపోతున్నారు. అందుకని మన ప్రభు కావాలి ఈరోజు మనకి. ఆయన యొద్దకి మనం చేరి, ప్రభువా ఈ వ్యాధి నుంచి నన్ను విడిపించండి. ఏ వ్యాధి అండి అది? పాపం అనే ఘోరమైన వ్యాధి. అన్నిటికంటే పెద్ద వ్యాధి అది. మిగతా అన్ని వ్యాధుల నుంచి మనకి స్వస్థత వస్తుంది, కానీ ఈ వ్యాధి చాలా డేంజర్ వ్యాధి.
అన్ని వ్యాధులు మన శరీరాన్ని మనం తీసేయగలి తప్ప పాపం అనే వ్యాధి మాత్రము అది పోదక. అందుకని మనకి యేసు ప్రభువు వారు కావాలి. అందుకని మనకి ఎవరు కావాలండి? అందుకని మనకి యేసు ప్రభువు వారు కావాలి. దయచేసి గమనించండి. యేసు ప్రభువు వారు వచ్చింది ఎందుకు వచ్చారండి? ఆయన వ్యాధిని అనుభవించడానికి, మన వ్యాధిని అనుభవించడానికి. ఏమండి? మన వ్యాధిని అనుభవించడానికి. దయచేసి గమనించండి. మరి 4వ వచనం చదువుకుందాం. 4వ వచనం చదువుకుందాం. మరి యూదుల యొక్క రియాక్షన్ ఇది. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. యూదులు అనుకున్నారు యేసు ప్రభు వారు దేవదూషణ చేస్తున్నాడు అనుకున్నారు వాళ్ళు. యేసు ప్రభువుని సిలువేసింది ఎందుకండి? దేవదూషణ అంటే ఏంటి? దేవునితో సమానం చేసుకున్నాడు. చాలా ముస్లిమ్స్ అంటూ ఉంటారు, చాలామంది తెలియక యేసు ప్రభు ప్రవక్తేనండి, ఆయన దేవుడు కాదని అనుకుంటారు. అసలు వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, అసలు యేసు ప్రభు వారిని సిలువ వేసిందే ప్రవక్త అయి ఉండంటే సిలువ వేసేవారు కాదు. అసలు ఆయన దేవునితో సమానం చేసుకున్నందుకే ఆయన సిలువ వేశారు. అసలు సిలువ వేయడానికి గల ప్రధానమైన కారణమే అది. ఆయన దేవునితో సమానం చేసుకున్నాడు. ఆయన మీదగా రాబడిన ఒక అభియోగం ఏంటంటే, ఆయన దేవునితో సమానం చేసుకున్నందుకు ఆయన సిలువ వేశారు. నువ్వు నరుడివై ఉండి, నువ్వు మానవుడివై ఉండి, నువ్వు దేవునితో ఎలా సమానం అవుతావు నువ్వు అని చెప్పి ఆయనను సిలువ వేశారు. వారందరూ అనుకున్నారు యూదులు. అందుకని పిలాతు అన్నాడు, ఇదిగో ఈ పాపంతో నాకు ఏ తప్పు ఈ పాపంతో నాకు ఏ సంబంధం లేదని చెప్పి పిలాతు వారందరి ముందు చేతులు కడిగించుకుంటే, ఆనాడు యూదులు, శాస్త్రులు, పరిశీలు అన్నారు, సదుకీలు, ప్రధాన యాజకులు అన్నారు, అవును ఆయన్ని చంపడం ద్వారా వచ్చే శాపం పాపం మా మీదకి రానివ్వండి, మా పిల్లల మీదకి రానివ్వండి అని అన్నారు. ఎందుకు తెలుసా? వారు అనుకున్నారు ఈయన దేవదోషం చేస్తున్నాడు కదా, దేవుడే అతనికి శిక్ష విధిస్తున్నాడు మా ద్వారా అనుకున్నారు. మా ద్వారా దేవుడే ఈయనకి శిక్ష విధిస్తున్నాడు అనుకుని రానివ్వండి, యేసు ప్రభుని చంపడం ద్వారా ఆ శిక్ష మా మీదకి, మా పిల్లల మీదకి అది రానివ్వండి. అది తప్పు అయితే అది తప్పు కాదు, ఎందుకంటే మేము అతను చేసిన దేవదోషాన్ని బట్టి అతను చనిపోతున్నాడు, అతను చేసిన దేవదోషాన్ని బట్టి అతను మేము సిలువెక్కిస్తున్నాం. ఏంటి ఆ దేవదోషం అంటే? దేవునితో సమానం చేసుకున్నాడు. ఏ నరుడు దేవునితో సమానం చేసుకోకూడదు కనుకనే యేసు ప్రభు యూదుడు, ఆయనకు తెలియదా దేవునితో సమానం చేసుకోకూడదని? యేసు ప్రభు యూదుడు, ఆయనకి తెలియదా దేవునితో సమానం చేసుకోకూడదని? యూదులు కనీసము దేవుని పేరు కూడా ఎత్తేవారు కాదు. లేఖనాలని తెలిసిన యేసు ప్రభు వారికి తెలియదా దేవునితో సమానం చేసుకోకూడదని? అయినా కూడా ఆయన చేసుకున్నాడు అంటే గమనించండి. సో వారు అనుకున్నారు ఈయన దేవదోషం చేస్తూ ఉన్నాడు, దేవునితో సమానం చేసుకుంటున్నాడని వారు అనుకున్నారు. కానీ వాస్తవం ఏంటంటే ఆయన చెప్పేది సత్యము, అని చెప్పేది వాస్తవము. అప్పుడు వారు తెలుసుకున్నారు ఆయన చనిపోయింది, శిలువ మీద చనిపోయింది, రక్తాన్ని కార్చింది, శిలువ మీద బలి అయిపోయింది. ఆయన చేసిన దేవదూషణ గురించి కాదు, కానీ మన రోగాల్ని, మన పాపపు రోగాల్ని భరించడానికి ఆయన శిలువ మీద చనిపోయాడని. అప్పుడు రెండో రాకడలో యేసు ప్రభు వారిని ఆకాశం నుంచి వచ్చుచుండగా గుండెలు బాదుకుంటూ వారు చెప్పే మాట ఏంటంటే, మా పితరులు నిన్ను చంపివేశారు, మా పితరులు నువ్వు దేవదూషణ చేశావని నిన్ను చంపేశారు శిలువ మీద. కానీ నువ్వు శిలువ మీద చనిపోయింది మా పితరులు చంపినందుకు కాదు, నీకుగా మా నిమిత్తమై నువ్వు చనిపోయావో అని గుండెలు బాదుకుంటూ వారు అర్థం చేసుకుంటారు. ఆ రోజున, ఏ రోజునండి? రెండో రాకడలో యేసు ప్రభు వారిని చూచినప్పుడు అప్పుడు అర్థం చేసుకుంటారంట, గుండెలు బాదుకుంటూ. ఏమనంటే, అరే నువ్వు దేవదూషణ చేసినందుకు పిలాతు మేము కలిసి నిన్ను చంపామనుకున్నాం, కానీ నువ్వు చనిపోయింది నువ్వు దేవదూషణ చేసినందుకు కాదు, మా అందరి పాపం నిమిత్తమై మా రోగాల్ని భరించడానికి, నువ్వు మోక్షానికి మమ్మల్ని తీసుకువెళ్ళడానికి మా వెల చెల్లించావని మాకు తెలియదు, కానీ ఇప్పుడు మాకు తెలుస్తుంది. ఎందుకంటే రెండో రాకడలో వచ్చేటప్పుడు కూడా ఆయన గాయాలతో వస్తాడంట. ఎలా వస్తాడండి? కాలికి చేతులకి గాయాలతో వస్తాడంట. మీకు విషయం తెలుసా? నిత్యము ఆయన గాయాలతో ఉంటాడంట. యేసు ప్రభు పరలోక రాజ్యంలో ఇప్పుడు చేసే పని ఏంటో తెలుసా? ఇప్పుడు యేసు ప్రభు పరలోక రాజ్యంలో మీ గురించి చేసే పని ఏంటో తెలుసా? నువ్వు దేవునికి వ్యతిరేక ఏదైనా పాపం చేస్తే తండ్రి చూసి అంటాడంట, ఇప్పుడు నేను ఏం చేయని వ్యక్తిని తప్పు చేసినందుకు యేసు ప్రభు గాయాలు చూపించి, నేను గత పాపాలు, ఇప్పుడు పాపాలు, భవిష్యత్ పాపాలు కూడా ఇదిగో నేను మోసిస్తానని చెప్పి ఆయన గాయాన్ని నువ్వు పాపం చేసిన తర్వాత తండ్రికి చూపిస్తాడంట. యేసు ప్రభు వారు మన నిమిత్తమై ఆయన చేసిన గొప్ప రక్షణ కార్యం ఇది.
సో అంచేత అందుకనే ఆయన మన వల్ల కూడా మనకి విడిచిపెట్టి వెళ్ళారు. వారు అంటారంట, మన వ్యసనాల్ని వహించాడు, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వల్ల బాధింపబడిన వానిగాను. తర్వాత 5వ వచనము, మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడ్డాడు. సో యూదులు 2వ రాకడలో యేసు ప్రభువుని చూసి ఇచ్చే రియాక్షన్ ఇది. మన దోషములు బట్టి నలగొట్టబడ్డాడు, మేకుల చేత నలగొట్టబడ్డాడు, ముళ్ళ కిరీటం చేత నలగొట్టబడ్డాడు అని ఏ దోషము లేదు, ఆయనను మన దోషములు బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. చివరి మాట ఏంటో తెలుసు, 5వ వచనంలో, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఏమంటే దేని బట్టి స్వస్థత? అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఏ స్వస్థత తెలుసండి? పాపం వల్ల వచ్చిన రోగం నుండి స్వస్థత. ఏమండి, ఎక్కడి నుంచి స్వస్థత? మనకి పాపం వల్ల మనకి గొప్ప రోగం వచ్చింది, మనకి గొప్ప రోగం వచ్చింది. ఏమండి, పాపమే దీనికంత రిజల్ట్. ప్రపంచము నాశనం దశలో నైతిక విలువలు, సమాజపు నైతిక విలువలు నాశనం అవుతున్నాయంటే, మన బాహ్య శరీరము క్షీణిస్తుంది అంటే, కష్టాలు ఇబ్బందులు పడుతున్నాము అంటే, దీని అంతటి కారణము ఆదాము నుండి సంప్రాప్తమైన, ఆదాము వల్ల మరణం వచ్చింది. పాపం వల్ల వచ్చే జీతం ఏంటండి? మరణము. వయసుతో నిమిత్తం లేకుండా మరణం వచ్చేసింది. అందరూ ఏడుస్తూ ఉన్నారు. చనిపోయిన వారు, వారి కుటుంబీకులు చనిపోయిన తర్వాత, చనిపోయినందున ఆ కుటుంబీకులు అందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. ఆ ఏడుపు, ఆ మరణం ఎందుకో తెలుసా? ఆనాడు లాజరు చనిపోయినప్పుడు కూడా యేసు ప్రభువు వారు సమాధి ముందు నుంచి కన్నీరు విడిచిరి అని బైబిల్ రాయబడి ఉంది. ఎందుకు అని కన్నీరు విడిచిరంటే, పాపం వల్ల వచ్చి జీతం మరణము. ఆ పాపం యొక్క ఎఫెక్ట్ అందరూ చనిపోవాల్సిందే భూమి మీద. అందుకనే పుట్టినవాడు గిట్టక మానడు అని అంటారు. ఆ పాపం వల్ల వచ్చిన ఎఫెక్ట్ ఇది. మనం క్షీణించి చనిపోతాము. యాక్సిడెంట్లు, అనారోగ్యాలతో, వేరే జబ్బు వచ్చి రకరకాలుగా మనుషులు చనిపోతూ ఉంటారు. వేరే వాళ్ళతో చంపబడతారు. రకరకాలుగా మరణము వస్తుంది. దయచేసి గమనించండి. కానీ క్రీస్తునందు ఉన్న వారికైతే ఒకేసారి చనిపోతారు. క్రీస్తునందు ఉన్నవారు ఒకసారే చనిపోతారు. అటు తర్వాత నిత్య రాజ్యంలో దేవుని దగ్గర ఇంకెప్పటికీ వారు జీవిస్తారు. ఇంకా 2వ మరణము, నిత్య నరకాగ్ని గుండము వారికి ఉండదు. నిత్య నరకాగ్ని గుండము మీకు ఎవరికి ఉండదు. దేవుని నమ్ముకున్న వారు ఎవరికి కూడా. ఆయన చేత పాపములు క్షమించబడిన వారికి నిత్య నరకాగ్ని గుండం ఎవరికి ఉండదు. ఈ జీవితం చాలా తాత్కాలికమైనది. 70 సంవత్సరాలు మాత్రమే. అధిక బలం ఉంటే బైబిల్ చెప్తుంది 80 సంవత్సరాలు లేదా 70-80కే మనం అయిపోతుంది. తర్వాత 80 సంవత్సరాలు కూడా చాలా స్పీడ్గా గడిచిపోతుంది. చాలా స్పీడ్గా గడిచిపోతుంది. మనిషిని ఆయువు సొలొమోను అంటాడు, అడవి పువ్వు వంటిది, ఉదయానికి వికసిస్తే సాయంత్రానికి వాడిపోతుంది. మనిషి జీవితం చాలా చిన్నది, నిత్యత్వంతో పోల్చుకుంటే చాలా చిన్నదే. కానీ ఈ భూమి మీద మన యాత్రికులము, కొంతకాలమే ఇక్కడ మనం జీవిస్తాము, నిత్యం జీవించము. రేపు గ్యారంటీ ఉండదు, ఎల్లుండి గ్యారంటీ లేదు, అవతల వారానికి గ్యారంటీ లేదు. మనం వెళ్ళిపోయే వారము, కొంతకాలమే ఇక్కడ మనం జీవిస్తాము. కానీ వెళ్ళిపోయే ముందు మనం సంపాదించుకొని వెళ్ళిపోవాలి, రక్షణ సంపాదించుకొని మనం వెళ్ళిపోవాలి. నిత్యము దేవుని రాజ్యంలో మనం గడపాలి అంటే, లేదా నిత్య నరకాగ్ని గుండం, అగ్ని ఆరదు, పురుగు చావదు. నిత్య శ్రమలో మనం జీవించాలి. నిత్య శ్రమలో మనం జీవించాలి. అంచేత రక్షణ విషయమై మనము ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. బైబిల్ చెప్తుంది, ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యము చేసిన ఎడల రాబో ఉగ్రత నుంచి మీరు ఎలా తప్పించుకోగలరు? మనం చాలా సందర్భాల్లో ఈ యొక్క లోకపు విషయాన్ని బట్టి ఆలోచించుకొని దేవుని మనం దూరం చేస్తాము. దయచేసి గమనించండి, వాక్యం చెప్తుంది, మరి మనందరము గొర్రెల మన త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగాను. ఏమన్నా అంతే కదా? ఈరోజు అందరూ ఏ త్రోవకి వెళ్ళిపోయారు? ఈరోజు అందరూ కూడా బైబిల్ చెప్తుంది, మనలో ప్రతివాడు కూడా అంట తనకిష్టమైన త్రోవకి వెళ్ళిపోయాడంట. ఏ త్రోవకి వెళ్ళిపోయారు? నచ్చినట్టుగా చేసుకుంటున్నారు, నచ్చినట్టుగా మాట్లాడుకుంటున్నారు, నచ్చినట్టుగా తిరుగుతూ ఉన్నారు, నచ్చినట్టుగా వారు చేస్తూ ఉన్నారు. బైబిల్ చెప్తుంది మనందరూ వెళ్ళిపోయారంట. కానీ యెహోవా మన అందరి దోషం అతని మీద మోపెను. సో ఈరోజు మన దేన్ని బట్టి మనం సంతోషిస్తున్నాము అంటే, మన అందరి దోషము ఆయన మీద మోపబడి ఉన్నది. మన అందరి దోషం ఆయన మీద మోపబడి ఉన్నది.